కూడా అక్కడ గురి ఆశించుకుంటారు. కనుక దేవుని యందు సంపాదించిన సంపద ఎవడు తీసేయలేడు. ప్రయోజనాలు. అందుకు ఒక మంచి పేరు మనం సంపాదించుకోవాలి. ఏ పేరు సంపాదించుకోవాలంట? ఒక మంచి పేరు. అందుకు దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డారా, పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3:14 చదివా. వెండి సంపాదించుట కంటేను జ్ఞానమును సంపాదించుట మేలు, అపరంజిని సంపాదించుట కంటేను జ్ఞాన లాభం పొందుట మేలు. ఏంటంట? ఎండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించాలా. జ్ఞానమును సంపాదించాలంటే ఎక్కడికి వెళ్ళాలంట మనం? ఇప్పుడు నా చదువులేదు ఏం బిడ్డారా, మా నాన్నలు పంపిలే. ఏదో సాయంకాలం నేను అప్పుడు చిన్నప్పుడు అన్నీ చేసే పనులు, సాయంకాలం వెళ్ళిన వానమాలు మాత్రమే వచ్చు పొడర్చడం. అదే ఈ రోజున ఇంతగా నన్ను నిలబెట్టింది. హల్లెలూయా. అది సంపాదించడానికి బడి పోలేదంటాం మనం. కానీ అది జ్ఞానము ఈ లోక సంబంధమైంది, లోకపారమైంది. కానీ మర్మాల బడిలో చదువుకుంటే పరిశుద్ధమైన జ్ఞానం వస్తట. హల్లెలూయా. ఇది అన్ని కూడా లోకధనము, లోకధనాపేక్షకు మన బానిసత్వము కాము.